ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మా గొప్ప దేవ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చించుకుంటున్నాను నాయన. దేవా, మీ ప్రేమ కొరకు, మీ కృప కొరకు, మీ జాలి కొరకు మీ స్తోత్రాలు. మరొక నూతన దినంలో మమ్మల్ని చక్కగా ప్రవేశపెట్టి దేవా మరి తండ్రి, మీ కృపతో మీ వాత్సల్యంతో మీరు మమ్మల్ని నింపుతున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి, వేకువజామున మీ ముఖ దర్శనం చేసుకోవడానికి మాకు ఇస్తున్న ఈ భాగ్యం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన, మీరు చేసినటువంటి మేలులు ఉపక్రమములు దేవా మరి తండ్రి, మీరు మా జీవితంలో కనపరుస్తున్నటువంటి దేవా మీ కృప అంతటి కొరకు దేవా మరి తండ్రి నాయన మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా వేకువజామున మరి తండ్రి నాయన అయా మీ పరిశుద్ధ మరి తండ్రి నాయన సింహాసనం వైపు మేము చూస్తూ ఉన్నాం నాయన. మిమ్మల్ని గొప్ప చేస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం, మిమ్మల్ని శ్లాఘిస్తున్నాం. మరి తండ్రి 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. మీ వాక్కులు వాగ్దానాలు ప్రభా మా పక్షంగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట సెలవిస్తే మాట తప్పనటువంటి దేవుడవు దేవా. మరి విశ్వాసంతో మీ వాక్యాన్ని దేవా మేము చదువుకుంటూ ఉండగా దేవా మాకు మేము అన్వయించుకుంటూ ఉండగా మా పక్షంగా మా కుటుంబాల పక్షంగా గొప్పగా మీ వాక్కులు వాగ్దానాలు మీరే నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు నాయన. దేవా కృప చూపించండి. అలాగూ మరి తండ్రి నాయన మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు అయినందుకు మీ స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితానికి ప్రభా మరి తండ్రి మీ వాక్యపు మన్నాతో మీరు మమ్మల్ని పోషిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మరొకసారి ప్రభా మరి తండ్రి నాయన మీ వైపు చూస్తూ ఉండగా మీ మెల్లనైన స్వరాన్ని మీరు మాకు వినిపింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ మాటల్లో జీవం ఉంది, అందరు బట్టి మీకు స్తోత్రాలు. మీ మాటల్లో బలం ఉంది నాయన. మీ వాక్యం ఎంతో శక్తి గలదు, అందరు బట్టి మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అట్టి శక్తి గల వాక్యాన్ని దేవా మేము వినే సమయం అంతటిని మా కొరకు దీవించండి. వినుట ద్వారా గొప్ప దీవెనలు మేము సంపాదించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యపు దీవెనలతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయం అంతటిని మా కొరకు ఆశీర్వదించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును దారుణై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నమందు పాటు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించే తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములు త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను,
అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. దేవుని వాక్యం విన్న పిల్లరా, ప్రార్థన చేసుకుని మరి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, దయగలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా రక్షక, మహాగణుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ సమయాన్ని మా కొరకు ఆశీర్వదించండి. ఈ కూడిక మీరే ఆది అంతమై ఉండండి. మీ వాక్యము మాకు అందించండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని పోషి మా ప్రభావ, మా ఆత్మీయ జీవితాన్ని మేము ఎలాగో దిద్దుకోవాలో, తండ్రి ఎలాగో మేము ఆత్మీయంగా బలపడాలో కూడా మీరే మీ వాక్యం ద్వారా మాకు బోధించండి. మీ మహిమను పొందమని, మీ చిత్తమును నెరవేర్చుకున్నామని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క మలాకి గ్రంథం మొదటి అధ్యాయాన్ని మరి మొత్తము 14 వచనాలు ఉన్నాయి. దీన్ని 2 భాగాలుగా మనం చేసుకున్నాం వాక్య వివరణ కోసం, మనకు సులువుగా ఉండడానికి. మొదటి 5 వచనాలలో 5 వచనాలు ఒక పారాగ్రాఫ్ కింద ఉన్నాయి. 6వ వచనం నుంచి 14వ వచనం వరకు ఒక పెద్ద పారాగ్రాఫ్ గా అది విభజించబడినట్టుగా మనం చూస్తాం. మొదటి పారాగ్రాఫ్ లో మనం చూసేది ఏంటంటే, యాకోబును నేను ప్రేమించాను, ఏశావును నేను ద్వేషించాను అనే కాన్సెప్ట్ ని ఇక్కడ మలాకి తీసుకుని వస్తున్నాడు. ఇశ్రాయేలీయులను ఉద్దేశించి మలాకి ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా మాట్లాడుతున్నాడు. ఈ ఇశ్రాయేలీలు ఆనాటి దేవుని యొక్క ఏర్పాటు జనాంగము, ఈనాడు ఇశ్రాయేలీల కిందకి అన్యుల జనుల్లో నుంచి బయటకు తీసుకురాబడి ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలుగా చేయబడిన నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మొదటి పారాగ్రాఫ్ లో దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. దేవుడు తన ఇశ్రాయేలుకి ఎప్పటి సీనియర్స్ ని మెచ్యూర్డ్ అని చెప్పుకుంటున్న వారిని దేవుడు మొదట డీల్ చేస్తున్నాడు. ఆ తర్వాత చిన్న వారిని దేవుడు డీల్ చేస్తున్నాడు. అవును, దేవుళ్ళు ఎదిగిన మనము, ఎదిగామని చెప్పుకుంటున్న మనము, ఎన్ని సంవత్సరాలు అయిందని దేవుళ్ళు మారాము, మార్మస్ పొందాము అని చాలా మేము సీనియర్స్ పెద్దలు అని చెప్పుకుని మనం ఖచ్చితంగా దేవుడు మనల్ని డీల్ చేస్తాడు. మొదట దేవుడు మనల్ని కన్సిడర్ చేస్తాడు, ఆ తర్వాత చిన్నవారిని తీసుకుంటాడు. అందుకే ఇప్పుడు యాజకులను తాను డీల్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆ భాగం యొక్క వివరాల్లోకి మనం వెళ్దాం. చూడండి, 6వ వచనంలో అంటున్నాడు, కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైను, నేను యజమానుడినైతే నాకు భయపడు వాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని అందరూ. ఇక్కడ దేవుడు డైరెక్ట్ గా ఆ యాజకులను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు, యాజకులను అడ్రస్ చేసి మాట్లాడుతున్నాడు. యాజకులారా, రాజులేని యాజక సమూహంలో చేర్చబడిన వారులారా, యు ఆర్ ఫుల్ ఆఫ్ నెగ్లిజెన్స్, నిర్లక్ష్యంతో నింపబడ్డారు. యు ఆర్ నెగ్లెక్టింగ్ మై నేమ్, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా అని మాట్లాడతారు. నెగ్లిజెన్స్ చాలా భయంకరమైంది. నిర్లక్ష్యాన్ని దేవుడు ఇష్టపడడు. దేవుని ప్రజల్లో ఉన్న నిర్లక్ష్యాన్ని దేవుడు చాలా సీరియస్ గా తీసుకుంటాడు. దాని కొరకు బైబిల్ గ్రంథం నుంచి చాలా ఉదాహరణలు కూడా ధ్యానం చేసుకుంటూ వచ్చాం. కనుక ఈ నెగ్లిజెన్స్ అనేది చాలా భయంకరమైన విషయం. విశ్వాసిని ఎంతైనా పతనంలోనికి తీసుకెళ్లిపోద్ది. వి షుడ్ బి వెరీ కేర్ఫుల్, డిలిజెంట్, చాలా కేర్ఫుల్ గా ఉండాలి, వాచ్ఫుల్ గా ఉండాలి, అలర్ట్ గా ఉండాలి. ఈ యొక్క యాజకుల యొక్క నిర్లక్ష్యం ఏంటంటే, వీళ్ళు దేవుని పట్ల ఉన్న వీళ్ళ యాటిట్యూడ్ సరిగ్గా లేదు. నేను దేవుని కార్యాల పట్ల వారి హృదయాల్లో ఏర్పడిన నిర్లక్ష్యాన్ని అది చూపిస్తా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంవత్సరాలు గడిచే కొలది దేవుని పట్ల మన జీవితాల్లో ఒక నిర్లక్ష్యం రాకూడదు. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా. మీకు నాకు మధ్యన రిలేషన్షిప్ ఏంటి? ఒకవేళ తండ్రి కుమారులైతే తండ్రిని కుమారుడు రెస్పెక్ట్ చేస్తాడు కదా. ఏది నా పట్ల మీరు చూపిస్తున్న రెస్పెక్ట్. రెండోది, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. సర్వెంట్ తన మాస్టర్ ని ఆనర్ చేస్తాడు కదా. ఏది మీరు ఏ రకంగా నన్ను ఆనర్ చేస్తున్నారు? ఏ రకంగా మీరు నన్ను రెస్పెక్ట్ చేస్తున్నారు? మీరు నన్ను ఆనర్ చేయటం లేదు, రెస్పెక్ట్ చేయట్లేదు. ఇన్స్టెడ్ యు ఆర్ నెగ్లెక్టింగ్ మీ. బదులుగా మీరు నన్ను నిర్లక్ష్య పెడుతున్నారు. మళ్ళీ అడుగుతున్నారు, మరి ఏ విషయంలో మేము నిన్ను నిర్లక్ష్య పెట్టామని మీరు అంటున్నారు. యెహోవాను నిర్లక్ష్య పెట్టు యాజకులారా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టు. ఎదురు ప్రశ్న.
ఎదురు ప్రశ్న, ఎదురు మాట్లాడటం. చాలాసార్లు కొంతమంది జీవితాల్లో మనం చూస్తుంటాం, దేవుడితో ఎదురు మాట్లాడుతుంటారు. దేవుడా, నాకెందుకు ఈ కష్టం పంపావు, నాకెందుకు ఈ ఇబ్బంది పంపావు, నా ఉద్యోగం ఎందుకు తీసేసావు, నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకెందుకు ఆ కష్టం వచ్చింది, నేను నీతో మాట్లాడను, నేను నీ వాక్యం చదవను, నేను నీ మందిరానికి రాను, నేను నీ కానుకెయ్యను, నేను నీకు దశంభాగం వేయను. ఎవరితో మాట్లాడుతున్నా? సాటి మానవుడు కాదే. దేవుడు చేసిన కార్యాలను మనం బదులు ప్రశ్నించడానికి మనం ఎవరం, మనం ఎంతటి వారు? ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారంట, మీరు నిర్లక్ష్య పెడుతున్నారు యాజకులారంటే, ఏ విషయంలో మేము నిర్లక్ష్య పెట్టాము అని క్వశ్చన్ చేస్తున్నారు. అప్పుడు ప్రభువు దానికి వివరణ ఇస్తున్నాడు. మలాకి ప్రవక్త ద్వారా అంటున్నాడు, నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనముని మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరు అందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరచినందు చేతనే కదా. మీరు డిఫైల్ చేస్తున్నారు, మీరు అపవిత్రపరుస్తున్నారు, మీరు నీచపరుస్తున్నారు. అంటే కొన్ని విషయాల్లో మీరు స్టాండర్డ్స్ లేకుండా ప్రవర్తిస్తున్నారు, విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. అవేంటన్నది కూడా డీటెయిల్స్ లోకి మనం వెళ్ళబోతున్నాం. డీటెయిల్స్ లోకి వెళ్ళక ముందు అక్కడ ఆ బ్రాడ్ గా వాడబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మీరు అపవిత్రపరుస్తూ, యు ఆర్ డిఫైలింగ్. వాటి యొక్క పరిశుద్ధతను, శాంక్టిటీని మీరు మెయింటైన్ చేయటం లేదు. రెండోది, వాటిని తక్కువ చేస్తున్నారు, నీచపరుస్తున్నారు, నీచమైన వాటిని అలాగా చూస్తున్నారు. ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో మనం వాటిని క్లాసిఫై చేయాలంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఘనమైన వాటిని నీచమైన వాటిగా ఎంచడం, నీచమైన వాటిని ఘనమైన వాటిగా ఎంచడం అనేది అది చాలా విపరీతమైన విషయం. ఇక్కడ దేవుని ప్రజలు దేవుని కార్యాలను, దేవుని మందిరంలో జరుగుతున్న కార్యక్రమాలను వారు చాలా క్యాజువల్ గా తీసేసుకున్నారు, నీచమైనవిగా తీసుకున్నారు. ఏంటో చూడండి, ఏం చేస్తున్నారంటే అంట, వారు గుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా, కుంటి దాననైనను రోగము గలదాన్నైను అర్పించిన ఎడల అది దోషము కాదా, అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. ద లార్డ్ ఆఫ్ హోస్ట్, ద లార్డ్ ఆల్మైటీ ఈజ్ ఆస్కింగ్ యూ. సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నారో తెలుసా? మిమ్మల్ని ఎవరు అడుగుతున్నారో తెలిసి మాట్లాడుతున్నారా మీరు? సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడంట? నువ్వు ఒక గుడ్డిదాన్ని తీసుకొస్తున్నావు, నువ్వు ఒక కుంటిదాన్ని తీసుకొస్తున్నావు, నువ్వు ఒక రోగం కలిగిన దాన్ని తీసుకొని వస్తున్నావు. ఇది దోషము కాదా, ఇది తప్పు కాదా, ఇది నువ్వు చేస్తున్న ఒక రాంగ్, దోషము కాదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ అన్నాడు, ఒకవేళ ఇలాంటి అర్పణే గనక భూమి మీద మీ ఆఫీసర్ గనక మీరు తీసుకుని వెళ్తే, ఒకవేళ మీ అధికారికే గనక మీరు ఇలాంటివి తీసుకుని వెళ్తే, డూ యు రిసీవ్ హిస్ ఫేవర్? నీవు ఆయన దయ సంపాదించుకుంటావా? ఆయన నిన్ను అంగీకరిస్తాడా అని యెహోవా అడుగుతున్నాడు. లోకంలో మనం ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు, గొప్ప అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంతో కేర్ఫుల్ గా ఉంటాం. ఏ గిఫ్ట్ తీసుకెళ్ళాలి, ఎలా తీసుకుని వెళ్ళాలి, అది వారికి తగిన కానుకేనా, అది దాన్ని అంగీకరిస్తారా, ఇది తీసుకువెళ్ళడం ద్వారా ఆయన దయ పొందుతామా, ఇది తీసుకుని వెళ్ళడం ద్వారా ఆయన కోపం వస్తుందా, ఆలోచించుకొని లోకంలో ఉన్న అధికారుల దగ్గరికి సిద్ధపడి వెళ్తామే. ఒకవేళ ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఫేవర్ సంపాదించుకోవాలి. ఆయన ఫేవర్ సంపాదించుకోవాలంటే ఏదో అన్ని నలిగిపోయిన ద్రాక్ష పండ్లు, లేకపోతే మరి చితికిపోయిన కమలా పండ్లు, పండిపోయిన అట్టి పండ్లు, ఇలా ఫ్రూట్స్ తీసుకెళ్లి ఇస్తామా? తీసుకెళ్తే క్యాన్ వి విన్ హిస్ ఫేవర్? ఆయన దయ మనం పొందుతామా? ఆయన మనల్ని యాక్సెప్ట్ చేస్తాడా? మనం వెళ్ళిన పని మనం చేసి పెడతాడా? చేసి పెట్టడే. ఒక అధికారి ఫేవరే నువ్వు సంపాదించుకోలేవే. మరి అలాంటప్పుడు ఒక గుడ్డిదాన్ని, ఒక కుంటిదాన్ని, ఒక రోగం కలిగిన దాన్ని నువ్వెందుకు తీసుకొచ్చి దేవునికి అర్పిస్తున్నా? అంత భయంకరమైన విషయం కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ గిఫ్ట్స్ ఇవ్వడంలో, లేకపోతే ఈ అర్పణలు తేవడంలో దేవుని పట్ల వారికి ఉన్న యాటిట్యూడ్ ఏంటో అక్కడ కనబడతా ఉన్నది. హౌ కేర్లెస్ దే ఆర్. వాళ్ళు ఎంత దేవుడి పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారో, హౌ చీప్ దే ఆర్ ఎస్టిమేటింగ్ గాడ్. దేవుణ్ణి ఎంత చీప్ గా వాళ్ళు అనుకుంటున్నారు అక్కడ. ఆయనకు జాలే, ఆ గుడ్డి జాలే, ఆ కుంటి జాలే, ఆ రోగం జాలే. అంటే దేవుడు నీకు ఎంత చీప్ గా కనపడుతున్నాడు.
దేవుడి పట్ల నీవెంత కేర్లెస్ గా ఉన్నావు. ఒక రోగం కలిగిన దాన్ని, ఒక కుంటి దాన్ని, ఒక గుడ్డి దాన్ని నువ్వు తెచ్చిస్తున్నావంటే దేవుడంటే నీకు చాలా చీప్ గా, అల్పంగా కనపడుతున్నాడు. దేవుని పట్ల ఒక కేర్లెస్ యాటిట్యూడ్ నీకున్నది. మూడోది ఏంటంటే ఖచ్చితంగా అవి లెఫ్ట్ ఓవర్స్ అయి ఉంటాయి. ఎందుకంటే కుంటి నువ్వు తీసుకెళ్లి లోకల్ ఎరికారికి ఇచ్చిన ఒప్పుకోడు, గుడ్డికి తీసుకెళ్లి ఇంకెవరికి ఇచ్చినా ఒప్పుకోడు, రోగం కలిగింది తీసుకెళ్లి ఎవరికి ఇచ్చినా ఒప్పుకోరు వాళ్ళు. అందుకే నువ్వు వాటిని బయటికి పంపించేసేయాలని చూస్తున్నావు. వెళ్ళిపోతే బాగుండు, ఎవరికైనా ఇచ్చేస్తే బాగుండు. కాబట్టి లేవీ కాండంలోకి వెళ్దాం. చూడండి, ఈ బలులు అర్పణలు గురించి లేవీ కాండంలో చాలా స్పష్టంగా రాయబడింది. అంటే ఈ బలులు అర్పణలు ఇవ్వడంలో మనము పాటించే నియమాలను బట్టి మనకు దేవుని పట్ల ఉన్న మనసు, మనకు దేవుని పట్ల గౌరవ భావం ఉన్నదా, విలువ ఉన్నదా లేదా అన్నది తెలుస్తుంది. అక్కడ లేవీ కాండంలో స్పష్టంగా దేవుడు చెప్పిచ్చాడు. దేవుని సన్నిధిలోకి నువ్వు తీసుకొచ్చే బలి, దహన బలికి నువ్వు తెచ్చే పశువు అది ఏదైనా కానీ, చూడండి 1వ అధ్యాయం 3వ వచనం, లేవీ కాండము 1వ అధ్యాయం 3వ వచనం. అతడు దహన బలి రూపముగా అర్పించున్నది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానినే తీసుకురావలెను. దోషము లేనిదై ఉండాలి. ఇక్కడ మలాకీ కాలంలోకి వచ్చేటడికి ఏంటి, మీరు దోషభరితమైన వాటిని తీసుకొని వస్తున్నారు, దోషముతో కూడిన వాటిని తీసుకొని వస్తున్నారు. ఏంటి దోషం ఏంటి? ఒక కుంటిదాన్ని, ఒక గుడ్డిదాన్ని, లేకపోతే ఒక రోగం కలిగిన దాన్ని తీసుకొస్తున్నారంటే ఏంటంటే అది ఇట్స్ డిఫైల్డ్ ఆఫరింగ్. అది దోషముతో కూడిన అర్పణ కాదు. గుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? చాలా స్పష్టంగా నిర్దోషమైందే ఉండాలి. అలాగే 1వ వచనంలో కూడా నిర్దోషమైనదే ఉండాలి. చూడండి, ద్వితీయోపదేశకాండంలో కూడా ఒక మంచి మాట ఉంది. మళ్ళా వద్దాం లేవీ కాండం దగ్గరికి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో స్పష్టంగా మోషే రివ్యూ చేస్తున్నాడు, తిరిగి రివైజ్ చేస్తా ఒక మాట చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 20-21 వచనాలు. యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీవును నీ ఇంటి వారును నీ దేవుడైన యెహోవా సన్నిధిని ప్రతి సంవత్సరము దానిని తినవలను. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గురుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దానిని అర్పింపకూడదు. చాలా స్పష్టంగా మోషే ద్వారా దేవుడు చెప్పించాడు. ఏమని చెప్పించాడు అంటే, మీరు దేవుని సన్నిధిలోనికి మీరు తీసుకొచ్చే అర్పణ ఏదైనా కానివ్వండి, అది కుంటిది కాకూడదు, అది గుడ్డిది కాకూడదు, అది ఏ లోపము కూడా ఉండకూడదు. ఏ లోపమైనా ఉంటే నీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పించకూడదు. ఇంత స్పష్టంగా దేవుడు చెప్తే దేవుడు ఏది అర్పించకూడదు అన్నాడు, మలాకీ కాలమస్తుడికి వాటినే తీసుకొచ్చి అర్పిస్తారు. ఎంత విచారం. 21వ అధ్యాయం 22వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి. 22వ అధ్యాయంలో చూద్దాం. మొదటగా 22వ అధ్యాయం 17 నుంచి మీరు ఇంకా వివరంగా చదువుకోండి. తర్వాత చాలా స్పష్టంగా రాయబడ్డాయి. నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేల్ అందరితోనూ ఇట్లు చెప్పుము, ఇశ్రాయేల్ ఇంటి వారిలోనే ఇశ్రాయేలీలో నివసించు పరదేశుల్లోనే గాని ఎవడును యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణములైనను మ్రొక్కుబళ్ళనైనా అర్పించును వాడు అంగీకరింపబడినట్లు, వాడు అంగీకరించబడాలంటే దేవుని చేత గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదానినే అర్పించవలను. దోషము లేనిదై ఉండాలి. దేనికి కలంకముండునో దానిని అర్పింపకూడదు. కలంకముంటే అర్పింపొద్దు, దోషముంటే అర్పించొద్దు. అలాగే 21వ వచనంలో యెహోవా తెచ్చినప్పుడు గొర్రెనైను మేకనైను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను, దానిలో కలంకమేదియు ఉండకూడదు. 22 చూడండి. గురుడిదేమి, కుంటిదేమి, కొరతగలదేమి, గడ్డగలదేమి, గజ్జిరోగము గలదేమి, చిరుగుడు గలదేమి అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. లేవీ కాండంలో చాలా స్పష్టంగా మోషే చెప్తున్నాడు. సన్నిధికి ఏవి తీసుకురాకూడదని దేవుడు చెప్పాడు. మలాకీ కాలంలో ఇశ్రాయేలీలోని యాజకులు వాటినే తీసుకొని వస్తారు.
దీన్ని బట్టి వాళ్ళకి దేవుని పట్ల ఎంత నిర్లక్ష్యం ఉన్నదో, దేవుని పట్ల ఎంత ఉదాసీనత ఉన్నదో, దేవుని పట్ల ఇక చాలులే, చాలా చేసాంలే, ఇప్పుడు చేయకపోయినా పర్వాలేదులే అనే భావన వారిలో ఎంత నిండిపోయి ఉన్నదో అక్కడ మనకి తెలుస్తుంది. లేవికాండం 21వ అధ్యాయంలో చూడండి, అసలు ఈ అర్పణల వెనక లేక ఈ కుంటివి గుడ్డివి ఇవ్వద్దు అంటంలో ఉద్దేశం ఏంటో ఇంకా స్పష్టంగా రాయబడింది. 5వ వచనం ఎవరికి రాయబడిందంటే 21 మరియు 1వ వచనం, యాజకుల అహరోను కుమారులతో ఇట్లనుము, ఏమంట, వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను, కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు, ఏలైనగా వారు తమ దేవునికి ఆహారం అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు, కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. యాజకులు దేవునికి హోమ ద్రవ్యములు అర్పించువారు, అనేకమైన నైవేద్యాలు, బలులు, సమాధాన బలులు, దహన బలులు, నైవేద్యాలు అర్పించేవారు. కాబట్టి వారు ఎలా ఉండాలంట, వారు పరిశుద్ధులై ఉండవలెను, వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా. దీని వెనకాల ఉన్న అర్థం ఏంటంటే, తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఎక్కడా, యజమానుడనైతే నాకు రావాల్సిన గౌరవం ఎక్కడా? యెహోవాను నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, మీరు దేవుని నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు. ఎందుకంటే యు ఆర్ నాట్ హోలీ అండ్ యు ఆర్ నాట్ డెడికేటెడ్, యు ఆర్ నాట్ కాన్సిక్రేటెడ్. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోలేదు, నా కోసం మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోలేదు. మీరు అందుకనే మీరిచ్చే అర్పణలలో కూడా ప్రతిష్ఠ కనపట్టలేదు, మీరిచ్చే అర్పణలలో కూడా పరిశుద్ధత, పరిశుభ్రత కనబడట్లేదు. మనమిచ్చే అర్పణలను బట్టి మన జీవితాలు ఏంటో తెలుసు. వాట్ వి గివ్ టు గాడ్, హౌ వి గివ్ టు గాడ్. దేవుడికి మనం ఏమి ఇస్తున్నాం, దేవుడికి మనం ఎలాంటిది ఇస్తున్నామో దానిని బట్టి మన ఆత్మీయత ఏంటో, మన స్టాండర్డ్ ఏంటో, మన విలువలు ఏంటో తెలుస్తుంది. మీరు దేవునికి ప్రతిష్ఠింపబడిన వారైతే, మీరు దేవుని కొరకు పరిశుద్ధంగా జీవిస్తుంటే, దేవుని కొరకు మీరు చేసే ఏ కార్యమైనా కానివ్వండి, దేవుని సన్నిధికి మీరు తీసుకుని వచ్చే ఏ అర్పణైనా కానివ్వండి, అది లోపము లేనిదై ఉంటది, దోషము లేనిదై ఉంటది, కలంకము లేనిదై ఉంటది. లోను సరిగ్గా లేవు, దేవునితోనూ సరిగ్గా లేవు. అందుకే దేవునికి తెచ్చే అర్పణలు కూడా సరిగ్గా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించుకుందాం, ఇది సరికాదా? దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి, దేవుని ప్రజలుగా అంగీకరించబడిన నీవు నేను, దేవునికి మనం ప్రతిష్ఠించబడిన వారంగా మనం ఉండవలసిన వారం ఉన్నాం. దేవుని కొరకు మనం పరిశుద్ధంగా జీవించవలసిన వారంగా ఉన్నాం. కనుక దేవుని కొరకు మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుని కొరకు మనం ఇచ్చే అర్పణలు కూడా అవి ప్రత్యేకంగా ఉంటాయి, అవి ప్రతిష్ఠితమైన అర్పణలుగా ఉంటాయి, అవి లోపము లేని అర్పణలుగా ఉంటాయి అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. అడుగుతూ ఉన్నాడు. 9వ వచనం చూడండి, దేవుడు మనకు కటాక్షము చూపినట్లు ఆయనను శాంతిపరచుడి, మీ చేతనే కదా అది జరిగెను, ఆయన మిమ్మను బట్టి ఎవరినైనా అంగీకరించిన అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, దేవుడు మనకు కటాక్షం చూపించాలంటే ఆయనను శాంతిపరచండి, దేవుణ్ణి, లేక ఆయన్ని సంతోషపరచండి, ఆయన దయ పొందేటట్లుగా మీరు ప్రయత్నం చేయండి. మీరే కదా ఈ పని చేశారు, మీరే కదా లోపం కలిగిన వాటిని తీసుకొని వచ్చారు. కనుక మీ లోపాలు మీరు సరి చేసుకున్నప్పుడు మీరు దేవుని చేత అంగీకరించబడతారు, మిమ్మల్ని బట్టి దేవుని ప్రజలు కూడా అంగీకరించబడతారు అని చెప్పి మలాకి జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. 10వ వచనం కనుక చూస్తే, మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్ధకముగా అగ్ని రాజ పెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండిన ఎడల మేలు, మీ యందు నాకు ఇష్టము లేదు, మీ చేత నేను నైవేద్యం అంగీకరింపనని సైన్యములకు అధిపతి యెహోవా చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అసలు మీ అర్పణలు నాకు వద్దు, మీ బలులు నాకు వద్దు, ఎందుకంటే మీరు నిరర్ధకమైన వాటిని తీసుకొస్తున్నారు, నిరర్ధకమైన యూజ్లెస్. ఇక్కడ దేవుడు ఈ మాట అంటంలో గల అర్థం ఏంటంటే, గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ, గాడ్ ఈజ్ నాట్ ప్లీజ్డ్ విత్ అవర్ ఆఫరింగ్స్. దేవుడు మనం ఇచ్చే అర్పణల ద్వారా, లేకపోతే మన జీవన శైలి ద్వారా, మన జీవన విధానం ద్వారా దేవుడు సంతోషంగా లేడు అనే విషయాన్ని
దేవుడు మలాకీ ద్వారా తన ప్రజలకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ సాయంకాలం మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుని పట్ల కలిగి ఉన్న యాటిట్యూడ్, ఆ దృక్పథము, ఈజ్ ఇట్ ప్లీజింగ్ టు గాడ్? అది దేవునికి సంతోషంగా ఉందా? దేవుని సన్నిధిలో మనం ఇస్తున్నవి అవి ప్రశస్తమైనవేనా? దేవుని సన్నిధిలో మనం గడిపే గడియలు ఉదాహరణకి అవి ప్రెషస్ అవర్సేనా? అంతా అలసిపోయిన తర్వాత, లేకపోతే ముఖ్యమైన పనులన్నీ సంపూర్తి చేసుకున్నాక, లేకపోతే కుటుంబంలో వాళ్ళకందరికి అటెండ్ అయిపోయిన తర్వాత ఆఖరిగా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటున్నామా? అప్పుడు బైబిల్ తీసుకుని కూర్చుంటున్నామా? దేవునికి ఫస్ట్ అవర్ ఇస్తున్నామా? దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నామా? దేవుని చిత్తానికి మొదటి స్థానం ఇస్తున్నామా? దేవుని సంతోష పెట్టడానికి మొదటి స్థానం ఇస్తున్నామా? లేదు, మిగిలిన వాళ్ళందరికీ సమయం ఇచ్చేసి, మిగిలిన వాళ్ళందరికీ అటెండ్ అయిపోయి ఆఖరిగా దేవుడి దగ్గరకు వస్తున్నామంటే మనకి దేవుడు ఎంత చీప్ గా కనబడుతున్నాడో, దేవుడిని మనం ఎంత కేర్లెస్ గా కన్సిడర్ చేస్తున్నామో అనేది మన యొక్క బిహేవియర్ ద్వారా తెలుసుకోవాలి. లూకా సువార్త 10వ అధ్యాయం ఆఖరి పారాగ్రాఫ్ లో కూడా మార్త యేసు ప్రభుని చేర్చుకున్నది కానీ ఈవిడ పనులు చేసుకుంటుంది. అంటే ఏంటి ఆమెకి పనులే ఎక్కువ, దేవుడు తక్కువ. పనులలో శ్రద్ధ ఎక్కువ, యేసు ప్రభు పట్ల శ్రద్ధ తక్కువ. ఇంకా వెళ్ళి అడుగుతుంది, నీకు చింత లేదా? మరీనొచ్చి నాకు సహాయం చేయమని ప్రార్థించుతా. ఇది మన వివేకం, ఇది మన అజ్ఞానం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఉంది, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుము, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడను. డెసిషన్స్, కొన్ని నిర్ణయాలు చేసుకున్నాం. దేవా, నిరర్ధకమైన దాన్ని నీకు ఇవ్వను, వ్యర్థమైన దాన్ని నీకు ఇవ్వను. ఒక కేర్లెస్, ఒక లెఫ్ట్ ఓవర్, ఇంక ఏం పని లేదులే ఇప్పుడు కాబట్టి వాక్యం పెట్టుకొని విందాం, ఇంక ఇప్పుడు టైం పాస్ కాబట్టి బైబిల్ చదువుకుందాం, భయం వేస్తుంది కాబట్టి పాటలు పాడుకుందాం. అలా కాకుండా నిన్ను ప్రియుడుగా, నిన్ను ఘనుడుగా, నిన్ను ప్రశస్తమైన వాడుగా గుర్తించి, అయా నీకు మొదటి స్థానం ఇవ్వడానికి, మొదటి సమయం ఇవ్వడానికి, గొప్పగా నిన్ను విలువైన వాడుగా ఎంచడానికి నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకున్నాం. తర్వాత చూడండి 11 నుంచి 14 వచనాల వరకు కనుక మనం చూస్తే, ఇక్కడ ఒక మాట కనీసం 3 సార్లు స్పష్టంగా రాయబడింది. ఏమంటాడంటే, ఇక్కడ తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయు అర్పింపబడును, అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. మిమ్మల్ని నా ప్రజలుగా చేసుకున్నాను, కానీ మీరు నా నామాన్ని ఘనంగా ఎంచటం లేదు. మీరు నా నామాన్ని నిర్లక్ష్య పెట్టారు. నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా అని రాయబడింది. ఇక్కడికి వచ్చినప్పటికి అంటున్నాడు, మరి తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు, అంటే సూర్యోదయం మొదలుకొని, ఇంగ్లీష్ లో ఉంది సూర్యాస్తమయం వరకు అంట, రౌండ్ ద క్లాక్. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడుతుంది. నీకు నా విలువ తెలవలేదు, నీకు నన్ను గౌరవించడం తెలవలేదు, నీకు నన్ను ఆరాధించడం తెలవలేదు, నీకు నాకు మొక్కడం తెలవలేదు, నీకు నాకు అర్పణలు తీసుకురావడం తెలవలేదు. కానీ అన్య జనులకు నా నామం యొక్క విలువ తెలిసింది. అన్య జనులు నా నామమును ఘనముగా ఎంచుకుంటున్నారు. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణలు వారు అర్పిస్తున్నారు. దేవుని బిడ్డలారా, గాడ్ ఈస్ వాచింగ్, గాడ్ ఈస్ కేటగరైజింగ్. దేవుడు విభజిస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఎవరు తనకి పవిత్రమైన అర్పణలు తెస్తున్నారో, ఎవరు తనకి నిరర్ధకమైన అర్పణలు తెస్తున్నారో దేవుడు చూస్తున్నాడు. మీరు నా ప్రజలు అనుకున్నాను, మిమ్మల్ని నేను ప్రేమించాను, కానీ మీరు నా సన్నిధికి అపవిత్రమైన అర్పణలు, దోషము కలిగిన, కలంకము కలిగిన, లోపం కలిగిన అర్పణలు తెస్తున్నారు. అయితే అన్ని జనులు ఉన్నారే, వాళ్ళు తూర్పు దిశ నుంచి పడమటి దిశ వరకు నా సన్నిధిలోనికి వారు నిత్యము ధూపమును పవిత్రమైన అర్పణలు తెస్తున్నారు. దేవుని విలువ నీకు తెలవలేదు, కానీ దేవుని విలువ తెలిసిన వారు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో. దేవుని గణపరిచే వారు ఎంతో మంది ఉన్నారు, దేవుని గొప్ప చేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు, దేవుణ్ణి హెచ్చిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. విచారం ఏంటంటే, ఆయన ఏర్పాటు జనాంగం ఆయన నిర్లక్ష్య పెట్టారు. ఆయన చేత అన్యులుగా ఎంచబడిన వారు ఆయన నామాన్ని గొప్ప చేస్తున్నారంట. 12వ వచనం, యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు. అయ్యో, ఎంత ప్రయాసమని చెప్పి ఆ బలను తృణీకరించుతున్నారని ఆయన సెలవిస్తున్నాడు.
ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఇరాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేత నిట్టి దానిని అంగీకరించునా అని యెహోవా అడుగుతున్నారు. అన్య జనులు నాకు శ్రేష్టమైన అర్పణలు తీసుకొస్తున్నారు. అన్య జనుల్లో నా నామం ఘనముగా ఎంచబడుతుంది. కానీ మీరు ఎలా చూస్తున్నారో చెప్పంటారా? మీకు ఎలాగుందంటే యెహోవా భోజనపు బల్ల అపవిత్రంగా ఉందంట, దాని మీద ఉన్న భోజనం నీచము అని మీరు చెప్పుకుంటూ దానిని ప్రభు కార్యాలు అపవిత్రంగా కనపడుతున్నాయి. కొంతమందికి ప్రభు కార్యాలు నీచంగా కనబడుతున్నాయి. ప్రభు కార్యాలను వాటిని దూషిస్తూ ఉన్నారు. దేవుని కార్యాలు అర్థం కావట్లేదు. కొంతమంది అజ్ఞానం అందాం, అంధకారం అందాం, అవివేకము కావచ్చు, గర్వం కావచ్చు. కొన్నిసార్లు మనం దేవుని కార్యాలను ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. దేవుని యొక్క నిర్ణీతమైన కార్య విధానాలను గుర్తించలేకపోతున్నాం. ఆనాటి ఇశ్రాయేలీలు కూడా అంట వాటిని అపవిత్రమైన వాటిగా ఎంచారంట, వాటిని నీచమైన వాటిగా ఎంచారంట. అంటారంట అవి అయ్యో ఎంత ప్రయాస అని చెప్తున్నారు. వాట్ ఎ బర్డెన్ ఇంగ్లీష్ లో ఉంది. వాట్ ఎ బర్డెన్ అని చెప్పి వారు ఆ బల్లను తృణీకరిస్తారు. ఇంత ప్రయాస అవసరమా? మేమింత పాటుపడాలా, ఇంత శ్రమ పడాలా అని అంటున్నారంట. దేవుని కొరకు ప్రయాస, దేవుని కొరకు మనం కార్యాలు చేయడం, దేవుని కొరకు మనల్ని మనం వ్యయపరచుకోవడం వాళ్ళకి చాలా బర్డెన్ గా ఉందని చెప్పుకుంటున్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు పడిన ప్రయాస, ఆయన కాచిన రక్తము, ఆయన పొందిన శిలువ శ్రమల ముందు మనం ప్రయాస పడుతున్నామా? ఈజ్ ఇట్ ఎ బర్డెన్ ఫర్ అస్? మనం ఏం చేస్తున్నాం? మనం చేస్తుంది ఏంటి ఆయన ముందు? ఇట్స్ నెగ్లిజిబుల్. నువ్వు నేను దాని గురించి మాట్లాడడానికి కూడా వీల్లేదే. అలాంటిది ఆనాటి ఇశ్రాయేలీయులు యాజకులు అంటున్నారంట అయ్యో ఎంత ప్రయాస. చేస్తుంది ఏమీ లేదు. యాజకులు ఇంట్లో అవసరం లేని వాటిని, కుంటాటిని, గుడ్డాటిని, రోగంతో ఉన్న వాటిని తీసుకొచ్చి దేవుని మందిరం బల్లర్పిస్తూ మాకు ఇది ఎంత బర్డెన్ గా ఉందో తెలుసో అని మాట్లాడుతున్నారు. దేవుడి కోసం చేసేది ఏమీ లేదు, కానీ దేవుడి కోసం చేసే చిన్న చిన్న వాటిని భూతద్దంలో పెట్టి దేవుడి కోసం ఏదో చేసేస్తున్నామని చెప్పుకుని మళ్ళీ మనం మోసపుచ్చుకోవాల్సిన అవసరం లేనే లేదు. ప్రభు చేసిన గొప్ప కార్యం ముందు నీవు నేను చేస్తుంది ఏమీ లేదు అనే సంగతి మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. మన జీవిత పర్యంతం ఏ పని చేయకుండా ఆయన నిత్యం స్తుతించినా మన రుణం తీరదు. నాకు అలాగే ఉండిపోతుంది. అంతగా ఆయన మనల్ని ఆయనకి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. ఒక్క క్షణం కూడా మన సొంత పని చేసుకోకుండా బ్రతుకు కాలం అంతా ఆయన స్తుతించిన మన రుణం తీర్చుకోలేము. అంతేగాని ఇది బర్డెను, అది బర్డెను, బరువులు మోసేస్తున్నాం, అంతా మేమే చేసేస్తున్నాం అని ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ప్రభువుకు మనం ఇస్తున్నది, ప్రభువుకు మనం చేస్తున్నది అది చాలా స్వల్పమైందనే విషయాన్ని ప్రతి ఒక్కరము గుర్తించి ఆయన సందో మనల్ని మనం తగ్గించుకోవాల్సిన వారంగా ఉన్నాము. చూడండి ఆఖరి మాట 14 వచ్చి నేను చదువుతాను. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్య జనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చు. నేను ఘనమైన మహారాజును, నేను మహాగణుడను అని రాయబడింది. ఇక్కడ చూడండి ఆ 5వ వచనంలో యెహోవా బహు గణుడుగా ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ గ్రేట్. గొప్ప దేవుడు ఎట్లున్నాడు మనకి? కుంటి తెచ్చిస్తావా? గుడ్డిదాన్ని తెచ్చిస్తావా? రోగంతో ఉన్నదాన్ని తెచ్చిస్తావా? లేకపోతే దేవుడి దగ్గరికి నువ్వు, దేవుని వద్దకు నువ్వు, దేవుని కోసం నువ్వు చేసే కార్యాలు ఎలాంటి కార్యాలు? చాలా నిర్లక్ష్యం మనలో ఉంది. మన ప్రార్థనా జీవితం అవనేయండి, మన ఆరాధనా జీవితం అనండి, మన వాక్య ధ్యానం అవనేయండి, మన సాక్షి జీవితం అనండి, ఏదైనా కానీ ఇట్స్ ఫుల్ ఆఫ్ నెగ్లిజెన్స్. నిర్లక్ష్యంతో, కేర్లెస్నెస్ తో నిండిపోయింది. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు యొక్క సరిహద్దుల్లో సహా ఆయన మహాగణుడుగా ఉన్నాడు. ఈవెన్ బియాండ్ ద బార్డర్స్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ దేశం యొక్క సరిహద్దులు బయట కూడా ఆయన గణుడుగా ఉంటే లోపల ఆయన గొప్పతనం అర్థం కాలేదా మనకి? అన్యులకు తెలుసు దేవుని యొక్క మహాత్యం, మనకు దేవుని యొక్క మహాత్యం తెలవలేదు. ఇక్కడ రాయబడిన మాట నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. ఈజ్ ద గ్రేట్ కింగ్. తిమోతి పత్రికలో ఉంటుంది, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో. శ్రీమంతుడును సర్వాధిపతియునైన వాడు, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభునై. ఎవరో తెలుసా ఆయన? శ్రీమంతుడు ఆయన. 1000 కొండల మీద పశువులు నావి. ది బెస్ట్ షీప్, ది బెస్ట్ క్యాటిల్ ఈజ్ మైన్. అందులోంచి నువ్వేంటి మంచి అన్ని తీసి నీకు పెట్టుకుని కుంటిది, గుడ్డిది, రోగిష్టిది తీసుకొచ్చిస్తున్నావా?
నేను సర్వ భూమికి 47వ కీర్తన 7వ వచనంలో ఉంటుంది, యెహోవా మహోన్నతుడు, ఆయన సర్వభూమికి రాజు అయి ఉన్నాడు, ఆయన అన్యజనులకు రాజు అయి ఉన్నాడు, ఆయన మహారాజు అయి ఉన్నాడు అంట. ఈజ్ ద గ్రేట్ కింగ్. దేవుని గురించిన ఒక దర్శనం మనకు అవసరం, దేవుని గురించిన ఒక అవేర్నెస్, ఒక ప్రత్యక్షత మనకు అవసరం. అప్పుడు మనల్ని మనం తగ్గించుకుంటాము, అప్పుడు మనం ఆయన హెచ్చిస్తాం. చాలాసార్లు మనం వి ఫీల్ సంథింగ్ అబౌట్ అవర్ సెల్స్, మన గురించి మనం చాలా గొప్పగా, సంథింగ్ కాదు, వి ఫీల్ గ్రేట్ అబౌట్ అవర్ సెల్స్, ఏదో గొప్ప వాళ్ళం అనుకునేస్తున్నాం, చాలా గొప్పగా ఫీల్ అయిపోతున్నాం మనం. దేవుడు మనకేదో చాలా చిన్నగా కనపడుతున్నాడు, అల్పంగా కనపడుతున్నాడు. ఆయన మహారాజు, ఆయన మహాగణుడు అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. యావత్ సృష్టిని తన మహత్తుగల మాట చేత సృష్టించి అద్భుతంగా దాన్ని నిర్వహిస్తున్న దేవుడు, తరతరాల నుంచి పరిపాలిస్తున్న రాజు. ఆ రాజు మహారాజు అనే విషయాన్ని మర్చిపోవద్దు. అన్య జనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నది. అన్య జనులలో నా నామము ఘనముగా ఉన్నదని 11వ వచనంలో ఉంది. అన్య జనుల్లో నా నామము భయంకరమైనది. తెలుగులో ఇలా ఉంది, ఇంగ్లీష్లో ఏమనుందంటే అన్య జనుల్లో నా నామము ఘనముగా ఇట్స్ బీయింగ్ ఎగ్జాల్టెడ్, అది హెచ్చించబడుతూ ఉన్నది, అది భయంకరమైంది అంటే అది భయమును పుట్టిస్తుంది. అన్య జనులు భయపడుతున్నారు నన్ను చూచి, అన్య జనులు నా నామానికి భయపడుతున్నారు, కానీ మీకు దేవుడు అంటే మనం భయం లేదు. ప్రేమ కలిగిన దేవుడే, దయ కలిగిన దేవుడే, కృప కలిగిన దేవుడే. ఏం చేసినా పర్వాలేదు, ఎలా చేసినా పర్వాలేదు అని అనుకునేసేస్తున్నాం, కానీ ఆయన భయంకరుడైన దేవుడు. వి నీడ్ టు ఫియర్ హిమ్, వి నీడ్ టు రెస్పెక్ట్ హిమ్. ఒక రెవరెన్షియల్ ఫియర్ మన దేవుని పట్ల మనం కలిగి ఉండాలి. అది ఇక్కడ తెలియజేస్తున్న మాట. అన్ని జనులకు ఉన్నది దేవాది దేవుని పట్ల ఒక రెవరెన్షియల్ ఫియర్. ఈనాడు దేవుని పేరు పెట్టుకున్న నీకు నాకు భయం లేదు. భయం లేకుండా పాపం చేస్తున్నాం, భయం లేకుండా మాట్లాడుతున్నాం, భయం లేకుండా జీవిస్తున్నాం. అంత విచారం, మనం భయం కలిగి ఉంటాం చాలా అవసరం. దేవుని పట్ల ఒక రెవరెన్షియల్ ఫియర్ మనం కలిగి ఉండాలి. చాలా వివరాలు ఉన్నాయి, కానీ సమయం లేదు కనుక నేను ముగించేస్తున్నాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం తీసుకోండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం తీసుకోండి. ఆ 2 అధ్యాయాల్లో మరి అగ్నిగుండంలో నుంచి శద్రక్ మేషక్ అబేద్నెగోలు బయటకు వచ్చిన తర్వాత కాలిపోకుండా సజీవులుగా, సింహాల గుహలో నుండి సజీవులుగా దానియేలు బయటకు వచ్చిన తర్వాత ఆనాడు పరిపాలన చేస్తున్న బబులోను సంస్థానాన్ని పరిపాలన చేస్తున్న రాజు అనౌన్స్ చేస్తాడు 2 అధ్యాయాల్లో, 3వ అధ్యాయం 6వ అధ్యాయం ఆఖరి భాగంలో, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు, యుగయుములకు ఈయనే దేవుడు, ఈయన నామాన్ని ఎవరు దూషించడానికి వీల్లేదని ఒక చోట ఉంటే, ఈయన నామానికి అందరూ భయపడాలని చెప్పి మరొక చోట రాయబడింది. దేవుని నామాన్ని ఎవరు దూషించడానికి వీల్లేదు. దేవుని నామానికి అందరము భయపడాలి. అన్యులు దేవుని నామానికి భయపడుతున్నారంట. దేవుని పేరు పెట్టుకున్న వారు దేవుని నామానికి భయపడాలి. ఈరోజు మనం దేవుని పేరు పెట్టుకున్నాం. నా పేరు పెట్టబడిన నా జనులు అని రాయబడి ఆయన పేరు పెట్టుకున్నాం. మనం ఆయన పేరును ఘనమైనదిగా ఎంచాలి. వి నీడ్ టు రెస్పెక్ట్ హిమ్, వి నీడ్ టు ఆనర్ హిమ్, వి నీడ్ టు షో దట్ రెవరెన్షియల్ ఫియర్ టువర్డ్స్ హిమ్. ఆయన పట్ల తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. ఒక శాపముతో ఈ అధ్యాయాన్ని మలాకి ముగిస్తున్నాడు. ఎందుకు ఈ పుస్తకం ఇంత పవర్ఫుల్ అంటే, ఈ ప్రవక్త అయిపోయిన తర్వాత ఇంకా 400 సంవత్సరాలు మరే ప్రవక్తను దేవుడు వాడుకోలేదు. సైలెంట్ పీరియడ్ అంటారు, డార్క్ పీరియడ్ అంటారు. యేసు ప్రభు ప్రత్యక్షం అవ్వడానికి మలాకీకి మధ్య 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం. ఇక ఏ ప్రవక్త మాట్లాడలేదు, మలాకీనే లాస్ట్ ప్రవక్త. అందుకే మలాకీ ద్వారా దేవుడు ఖచ్చితంగా ఏం మాట్లాడుతుందో తెలుసా? తన ఇంట మగది ఉండగా, అంటే యోగ్యమైనది, శ్రేష్టమైనది తన మందలో దేవునికి అర్పించగలిగిన ఒక యోగ్యమైన అర్పణ తన దగ్గర ఉండగా దానిని అర్పించక మొక్కుకోవడమేమో మొక్కుకున్నాడు. యెహోవాకు మొక్కుబడి చేసి తన మందలో మగది ఉండగా అది మొక్కుబడి చొప్పున ఇవ్వకుండాంట చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. చెడిపోయిన దాన్ని, పడిపోయిన దాన్ని, పాడైపోయిన దాన్ని దేవుడికి అర్పించి వంచకుడు. వంచకుడు అంటే మోసగాడు. ఎవరిని మోసం చేస్తున్నాం? దేవుణ్ణి మోసం చేస్తున్నావా?
క్యాన్ వి డిసీవ్ గాడ్? దేవుని మోసం చేయగలమా? ఆకాశమందున్న దేవుడు, భూమిలో ఉన్న భూలోకంలో ఉన్న సమస్తాన్ని దృష్టించి చూస్తున్న దేవుడు, నరులందరూ ఆయన స్పష్టంగా కనబడుతుంటే ఆ దేవుణ్ణి మనం వంచగలమా? ఒకవేళ సాటి మానవుని వంచగలమేమో, భార్య భర్తను, భర్త భార్యను, తల్లిదండ్రులు పిల్లల్ని, పిల్లలు తల్లిదండ్రులను వంచొచ్చేమో, మోసం చేయొచ్చేమో, కానీ దేవుని క్యాన్ వి డిసీవ్ గాడ్? దేవుని మోసం చేయగలమా? దేవుని మోసం చేస్తే ఏమవుతామంట? వి విల్ బి కర్స్డ్. ఎంత కఠినమైన మాట కదా. వి ఆర్ నాట్ టు బి కర్స్డ్, వి ఆర్ టు బి బ్లెస్డ్. దీవించబడ్డానికి మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఆశీర్వాదములకు వారసులకు పిలువబడితిరి అని రాయబడింది. వి ఆర్ కాల్డ్ టు బి బ్లెస్డ్ అండ్ నాట్ టు బి కర్స్డ్. ఆశీర్వాదములకు వారసులవడానికి పిలువబడ్డాం మనము. ఈరోజు మనం ఎందుకు శాపం తెచ్చుకోవాలండి? ఈరోజు మనం ఎందుకు శాపానికి మనం పాత్రులం కావాలి? శాపగ్రస్తులం కాకుండా ఉండాలంటే వంచకులం కాకుండా ఉందాం. వంచొద్దు, మోసం చేయొద్దు. బైబిల్ గ్రంథంలోనే రాయబడింది, మోసపోకుడి మోసపోకుడి అనండి. నువ్వు మోసపోవద్దు, దేవుణ్ణి కూడా మోసగించు. మనిషిని కూడా, సాటి మనిషిని కూడా మోసించు. ఈ రోజుల్లో ఒకరినొకరు వంచుకోవడం, మోసగించుకోవడం చాలా కామన్ అయిపోయింది. ద్రోహం, మోసం చేయడం. ఒక మాట చెప్పమంటారా? ఈ మోసం చేయడం అనేది సాతాను యొక్క స్వభావం. డిసీవింగ్, హీఈస్ ద డిసీవర్. వాడు మోసగాడు. మోసం చేసే స్వభావం సాతాను స్వభావం. నువ్వు ఇతరులను మోసం చేయొద్దు, నువ్వు మోసపోవద్దు, అలర్ట్గా ఉండు. దేవుణ్ణి మరి ముఖ్యంగా మోసం చేయొద్దు. దేవుని నువ్వు మోసం చెయ్యలేవు. దేవుని మోసం చేస్తున్నాను అనుకుంటే, మోసం చేసావంటే నీ అంత శాపగ్రస్తుడు మరొకరు ఉండడు. ఎందుకో తెలుసా? ఏ విషయంలో నువ్వు మోసం చేయొద్దు అంటున్నాడు తెలుసా? నీ దగ్గర శ్రేష్టమైంది ఉండి, శ్రేష్టమైంది ఇస్తాను ప్రభు అని వాగ్దానం చేసి మొక్కుబడి చేసి అది ఇవ్వకుండా చెడిపోయింది దాన్ని తీసుకొచ్చి ఇచ్చావంటే నీ అంత మోసగాడు, వంచకుడు ఇంకొకరు లేడు. నీవు శాపగ్రస్తుడు అవుతావు. జాగ్రత్త. హెల్ప్ us to give the best and the first to you. ప్రభా, మొదటి దానిని, శ్రేష్టమైన దాన్ని నీకు మేము ఇవ్వాలి ప్రభా. మాకు సహాయం చేయి. మా జీవితంలో ఎవ్రీ డే, మొదటి రోజు, మొదటి గడియ నీకు ఇవ్వాలి. మాకు నీవేది ఇచ్చినా అందులో బెస్ట్ నీకు ఇవ్వాలి. ఆరోగ్యం బాగుండగానే మా ఆరోగ్యం నీకు ఇవ్వాలి. శక్తి ఉండగానే మా శక్తి నీకు ఇవ్వాలి. సమయం ఉండగానే మా సమయం నీకు ఇవ్వాలి. తలాంతు ఉండగానే మా తలాంతు నీకు ఇవ్వాలి. సామర్థ్యం ఉండగానే మా సామర్థ్యం నీకు ఇవ్వాలి ప్రభా. ఫస్ట్ ఇవ్వాలి నీకు, బెస్ట్ ఇవ్వాలి నీకు. మాకు సహాయం చేయి. గుడ్డిదాన్ని, కుంటిదాన్ని, లోపం కలిగిన దాన్ని ఇచ్చి నిన్ను చీప్గా, అల్పంగా ఎంచడం, నిన్ను కేర్లెస్గా చూడటం, అయ్యా అటువంటి మనసు మాలో నుంచి తీసివేయి ప్రభా. మమ్మల్ని క్షమించు ప్రభా. మా యొక్క అర్పణలు నీ చేత అంగీకరించబడాలి ప్రభా. ఒక కయ్యేను లాంటి అర్పణ కాదు మేము ఇవ్వాల్సింది. అననీయ సప్పీరా లాగా కొంత దాచిపెట్టుకుని కొంత ఇచ్చి మొత్తం ఇదే అని చెప్పి మోసయుక్తమైన అర్పణలు మేము ఇవ్వకుండా ఉంటానే సహాయం చేయి. యథార్థత మాలో నుంచి ఒక అబ్రహాము వంటి అర్పణ ప్రభా. తనకున్న ఒకే ఒక కుమారుడు, తను మిక్కిలిగా ప్రేమిస్తున్న కుమారుని తీసుకొచ్చి నీకు అర్పించాడు. అటువంటి అర్పణ మేము అర్పించాలి. ఒక హేబేలు లాంటి అర్పణ మేము అర్పించాలి ప్రభా. మాకు సహాయం చేయి. ఒక హన్నా లాంటి అర్పణ, ఒక్క కొడుకునే పాలు మానగానే తీసుకొచ్చి ఫస్ట్ బెస్ట్ నీకు ఇచ్చేసింది. అటువంటి అర్పణ మేము ఇవ్వాలి. యెఫ్తా లాగా తనకున్న ఏకైక కుమార్తెను నీకు అర్పించాడు. శ్రేష్టమైన అర్పణ ప్రభు. మా జీవితంలో నువ్వేది ఇచ్చినా, మా జీవితంలోకి ఏది వచ్చినా అందులో బెస్ట్ నీకు ఇవ్వాలనే మనసు మాకు ఇవ్వమని ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సహాయాన్ని కోరుకున్నాం. ప్రభు తన ఆత్మ ద్వారా మనల్ని బలపరుస్తాడు. అటువంటి జీవితాలు జీవించి ఆయన కనపరుస్తాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, మీకు స్తోత్రాలు నాయనా. మలాకి గ్రంథం 1వ అధ్యాయం ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేసినందుకు స్తోత్రాలు. నీ ప్రజలైన వారిని నీవు ప్రేమిస్తున్నావు అనే మాట మొదట వారికి చెప్పి, ఆ తర్వాత ప్రేమ చొప్పునే నేను మీలో ఉన్న లోపాలు చూపిస్తున్నాను, ఆ లోపాలు దిద్దుకొని సరిచేసుకోమని మా తండ్రి మీరు హెచ్చరిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈనాడు మా జీవితాల్లో కూడా మీరు కనుపరుస్తున్న మీ ఎడతెగని ప్రేమ కొరకు స్తోత్రాలు. ఆనాడు మోసగాడైన యాకోబుని ఎలాగూ ప్రేమించావో ఈ రోజు మా జీవితాల్లో కూడా ఎన్నో లోపాలు, కొదువలు, కొరతలున్నా మా పట్ల కూడా నీవు ఎడతెగని ప్రేమ అన్సీజింగ్లీ తండ్రి నేను ఆపు లేకుండా నీ ప్రేమను కనుపరుస్తున్నావు. నీకు స్తోత్రాలు. న్యాయంగా మేమైతే ఏశావు వలె నీ ద్వేషానికి గురి కావలసిన వారం, కానీ యాకోబు వలె నీ ప్రేమకు మమ్మల్ని పాత్రులుగా ఎంచావు. నీకు స్తోత్రాలు.
కానీ మా జీవితాల్లో సంవత్సరాలు గడిచే కొలది నాయన నీ పట్ల మాలో ఏర్పడిన నిర్లక్ష్య భావం, మా తండ్రి నిన్ను మేము అల్పంగా ఎంచడం, నీ పట్ల మా తండ్రి నిర్లిప్తత, మా తండ్రి నిన్ను తక్కువగా అంచనా వేయడం, తండ్రి నీ పట్ల ఉదాసీనంగా ఉండడం అనే ఆ బలహీనత లోపం నాలో మాలో ఉన్నదని ఒప్పుకుంటున్నావు. ఈ సాయంకాలం మీరు మాతో మాట్లాడుతున్నారు. మీకు స్తోత్రాలు. రాజులైన యాజక సమూహంలో మమ్మల్ని చేర్చుకున్నారు. ఈనాడు మేము నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టే యాజకులంగా ఉన్నామని ఒప్పుకుంటున్నాం ప్రభా. నీకు మేమిచ్చే అర్పణలు అవి ఏవైనా కానీ అవి లోపంతో కూడినవని ఒప్పుకుంటున్నాం ప్రభా. నీ మందిరానికి రావడంలో, నీ వాక్యాన్ని ధ్యానం చేయడంలో, నిన్ను స్తుతించడంలో, ఉదయాన్నే మొదటి గంట నీకు ఇవ్వడంలో, తండ్రి ఇలాగ అనేక విషయాల్లో దశంభాగాలు అర్పించడంలో, కృతజ్ఞత అర్పణలు తీసుకురావడంలో, అనేక విషయాల్లో మేము నిన్ను చాలా అన్య జనులలోనే నీ నామం గనపరచబడుతుంది. అన్యులు నిన్ను గనపరుస్తున్నారు ప్రభా. అన్యులు నిన్ను హెచ్చిస్తున్నారు మా ప్రభా. అన్యులు నువ్వు కోరుకునే అర్పణలు తీసుకొస్తుంటే ఈ రోజు నీ పేరు పెట్టుకున్నామని చెప్పుకుంటుంది. మేము నీ పట్ల మేమెంతో నిర్లక్ష్య వైఖరి కలిగి ఉన్నామని ఒప్పుకుంటున్నాం. మా లోపాలు క్షమించండి. మా యొక్క బలహీనతలను మీరు కడగండి, శుద్ధి చేయండి మా ప్రభా. నిన్ను మేము మోసం చేయలేం ప్రభా. నిన్ను మోసం చేసేవాడు శాపగ్రస్తుడని రాయబడింది. మా దగ్గర ది బెస్ట్ ఉన్నా గాని తండ్రి అది ఫస్ట్ ఇవ్వగలిగి కూడా ఫస్ట్ ఇవ్వకుండా బెస్ట్ ఇవ్వకుండా మా తండ్రి లెఫ్ట్ ఓవర్స్, పనికిరానివి, అవసరం లేనివి, లోపంతో కూడినవి నీకు ఇవ్వడం ద్వారా నిన్ను మోసం చేస్తున్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రభా నీకెప్పుడు ఇచ్చినా ఏది ఇచ్చినా బెస్ట్ ఇవ్వడానికి నన్ను మమ్మల్ని బలపరచమని, తద్వారా మేము దీవించబడాలి, మా కుటుంబాలు దీవించబడాలి, మా బిడ్డలు ఆశీర్వదించబడాలి, అయా మా సంఘాలు బలపరచబడాలి తండ్రి. అట్టి గొప్ప కార్యాలు ఈ దినాల్లో మీరు జరిగించుమని ఈ ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ మీ నామాన్ని గొప్ప చేస్తూ నన్ను నేను పూర్తిగా నేలమట్టుకు తగ్గించుకుంటూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ నామ తండ్రి, ఆమేన్. ప్రభునామములో మీకందరికీ వందనాలు. క్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండి బలపరచును గాక. ఆమేన్.